ఏం కావాలన్నా నీకు? పన్నులు కావాలంట. అలా తాత హాస్పిటల్కి పోతుండు. హాస్పిటల్కి పోగానే నాకు పన్నులు తీసుకురా అని చెప్తున్నావు. మేము ఇంటి దగ్గర నుంచి బావి దగ్గరకు వచ్చినాం ఇప్పుడే. రోజు టమాటాలు వెళ్తున్నాయంట. చూడండి ఎన్ని బాక్సులు తెచ్చేసారు. ఇవన్నీ నింపాలి. అన్నీ మీరరు ఈ బాక్స్లలో ఎన్ని అయితే అన్నీ తెంపుతాం కదా. మా మమ్మీ అయితే తెంపేస్తుంది. వీళ్ళు చూడు వచ్చి అట్లా కూర్చున్నారు. కాయలు తెంపురి. ఎండ మస్తు కొడుతున్నది. ఇక్కడికి ఇక్కడ నేను ఏడుంది కానీ అటు సైడ్ పోతే మస్తు ఎండ కొడుతుంది. కాయలు చూడి చెట్లు అన్నీ పోతున్నాయిగా. ఇంకా రెండు అంతే అంతగో ఎండిపోయి వాడిపోతున్నాయి. ఫస్ట్ సెకండ్ తెంపిన చెట్లు ఇవి కానే కావు అసలు. అప్పుడేమో మొత్తం చెట్లే కనిపించేది, కాయలు కనిపించకపోయేది. ఇప్పుడు చెట్టే లేదు, కాయలే కనిపిస్తున్నాయి. అంటే ఒక టమాటా తోట వేస్తే ఒక 10 times వెళ్తాట్టున్నాయి అంతే. 10 సార్ల వరకు. అమ్మ బాగాలేంది తెంపేయాలి. నువ్వు ఆమె తినాలంటదా? ఆమె తిన్నాక మనము తెంపాలి. ఇప్పుడే కచ్చికాయలు తెంపొద్దు. బొమ్మ చిన్నగా ఉంది, అది చిన్నగా ఉంది, పుచ్చు అయింది. అప్పుడు చెట్లు నిండుండి కాయలు చెట్ల మీద ఆకుల మీద ఉండేగా, పుచ్చులు ఎక్కువ పట్టలేదు. ఇప్పుడు చెట్టే మొత్తం ఎండిపోతుంది, భూమి కాని అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి కాయలు. ఒక 10 బాక్సులు మంచి వెళ్తే 5 బాక్సులు పుచ్చులు వెళ్తున్నాయి. బాగుందా? సరే కానీ నువ్వు అన్నం తిందురా, తినిపిస్తుందా? రావాలే. ఇప్పుడు నువ్వు ఉండలేదనుకో నేను ఇంటికి వెళ్ళిపోతా. పోనా? నువ్వు కూడా రావాలి నా ఎమ్మటి. నువ్వు కూడా రావాలి. రావా అంటే మరి అన్నం తినాలి. ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంట? ఏలినాటి శని 7.5 సంవత్సరాలంట. ఏలినాటి శని అంటారుగా, ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 7.5 సంవత్సరాలు. ఎడబెట్టి కామెంట్ చేసిరా లేకపోతే ఏదన్నా పోస్టా? భక్తి ఛానల్లోనా? 7.5 సంవత్సరాలు అంటే 7.5 సంవత్సరాలు వాళ్ళు ఇక కష్టంలోనే ఉండాలా? ఆ రోజు ఈ సొప్ప కట్ చేసి పెడితేనే అది వస్తుందంట అని చెప్పిన కదా. ఇగో పెట్టి కూడా ఒక 1 week అవుతుండొచ్చు. ఇక చూడండి వచ్చినది. ఇది ఆల్రెడీ కట్ చేసి పెట్టిండు మా డాడీ. ఇందులో నుంచి మంచిగా వస్తుంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం విన్నా, కానీ వస్తుందో రాదో అనుకున్నా. కానీ ఇంత తొందరగా ఇందులో నుంచి వస్తాయని అనుకోలేదు. ఇంత తొందరగా ఉత్తి కట్టెనే పెట్టిండు కదా కట్ చేసి. ఇగో ఇట్లా సైడ్ నుంచి కొమ్మలు వస్తున్నాయి చిన్న చిన్నవి. కొన్నిటికేమో రాలేదు, కొన్నేమో అగో దానికి వస్తుంది చూసారా. కొన్నిటికేమో లేట్ వస్తుంది, కొన్నిటికేమో తొందరగా వస్తుంది. చిన్న అటు పోకు, అవి గుచ్చుకుంటాయి. గట్రా మూసుకొని వస్తున్నావు నాని. బాంబోయ్ నాది అది చూద్దాం. దాదా ఉరికిరా. ఏ చోలకేంది బాము? మరి నేను పొద్దునుంచి తినక ఇందాక తిన్నందుకో ఏమో కారం కారం కొట్టింది. అందులో నిమ్మకాయ వండుకున్నా, అది ఎట్లా కొట్టలేదు. అదంతా పక్కకేసి కొంచెం పెరుగేసుకొని తిన్నా, ఇక పడేసిన. అందుకే డాడీ పొద్దున సైలెంట్గా తిన్నాడు రా. నాకు అప్పుడే అనిపించింది అది కారం కారం కావచ్చు అని. పెరుగు వేసుకొని తిన్నాడు. ఒక వచ్చిండు నాన్న తాత, అందుకే సపోర్ట్ చేయలే. బాగుందా అంటే మంచిగానే ఉంది అన్నాడు, లేకపోతే ఎట్లా ఉప్పు తక్కువ ఉంది అంటుండే. ఈయన ఏం చేస్తున్నాడు? అన్నీ ఉడకబెట్టినా
ఏ చెట్టుకు పెట్టినావు? ఉన్నాయి చేయి కట్టుకుందిరా, లాలు ఉన్నాయి చేయి కట్టుకుందిరా. ఛీ, ఏం తెచ్చిండే? పన్నుల. ఇక ఈ రోజు పన్నులు పల్లీల పండుగ నీకు. మొత్తం అవి తింటాడు ఇక. ఇగో పల్లీలు అయిపోగొట్టిండు. ఇగో చూడు, ఆ బాక్స్ లో పల్లీలు మొత్తం అయిపోగొట్టిండు. బాక్స్ నిండి వేసుకొస్తే ఇప్పుడేమో పల్లి. ఆయన దానికి పొమ్మంటే కంపల్సరీ హాస్పిటల్ కాడికే పొమ్మంటాడు. గాన్షు పండ్లు ఇగో కడిగి పెట్టినీడా, తిను. మరి అది వేసుకో. నీకెట్లుంది నందు కూర? ఏందది? ఉల్లిగడ్డ మాడికాయనా? నాకేనా ఇప్పుడు కారం కొట్టింది కూర? అదే నేను ఏమి తినలే కదా పొద్దుగాల నుంచి. ఇంకా చిన్నోడా, నాకు ఒకటి ఇవ్వనా? నాకు ఒక పండు. ఆ పొడుగు ఉన్నాయో స్వీట్ ఉంటాయి తెలుసా? అంగూరా వస్తలేదని నేనే 2 అవుతుందని చెప్పి తోలుకొచ్చిన. అది 1:30 దాకా పొద్దుగాల నుంచి తినలేదు. నాకు ఆకలి అవుతులే అని ఒకటే తెంపుతూనే ఉంది. మళ్ళీ ఎట్లా ఉందా? మంచిగా ఉంది. నువ్వు ఎట్లా అయినా సరే చెప్పు. చెప్పకుండా అట్లనే ఉంటే ఎట్లా? నైట్ చెప్పాలిగా. అన్నిసార్లు వేస్తే నాకు ఫస్ట్ సారికే డౌట్ వచ్చింది. అడిగితే ఏం చెప్పాడు, మళ్ళా ఏమవుతుంది ఎట్లా అవుతుంది అన్నా కానీ చెప్పాడు. అది ఫ్రిడ్జ్లో పెడితేనే ఉండదా? అండి, టమాటాలు ఏదో తీసి పెట్టి ఇక్కడ తిరుగుతుంది అనుకుంటున్నావా? ఏం కాదు. అంగో అక్కడ పొయ్యి పెట్టినాం చూసిన మా చిన్నకి. ఇంకోడే ఎట్లా తిరుగుతున్నాడు. స్నానం చేపిద్దామని నేను. లావు టమాటా చూడండి. మావైతే టమాటాలు తెంపడం అయితే అయిపోయింది. ఇది జామాకు తెంపుతున్నా. ఇదంటే బాక్స్ల మీద పెట్టాలంట. అంగో మా బాక్స్లు అయితే అక్కడ ఉన్నాయి. జామాకు అంతా తెంపి బాక్స్లలో ఇట్లా కూర్చాలంట. కొంచెం కొంచెం మండలు వేస్తున్నా. ఇంకా మా ఆవు దగ్గరికి పోయి పాలు తీసుకొని ఇంటికి పోవడమే. ఈరోజు డే అయితే మరి ఇట్లా గడిచిపోయింది.
మా మమ్మీ ఇట్లా పెడుతుంది వంట ఆడికేదాక గుర్తు దొరుకుతుంది అందుకంట అన్నీ వచ్చేసేసి ఎన్ని బాక్సులు తెలుసా 1 2 3 4 5 6 7 14 బాక్సెస్ మొత్తము ఈరోజు ఇంకా సగమే దింపినాము అందుకే 14 వెళ్ళినాయి ఇంకా సగం తింటే దీనికి డబ్బులు వెళ్తుండే ఈరోజు అయితే మా వీడియో అయితే మేము ఇంకా పాలు వస్తాయి కదా ఆవు దగ్గరికి పోయి పాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం టైం ఎంత అవుతుంది తెలుసా 6:01 అవుతుంది కరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయేసరికి 6:30 అవుతుండొచ్చు మేబీ అయితే మా ఆవు దగ్గరకు వచ్చేసాము ఒకరు అడిగారు నన్ను మీ ఆవును చూపి ఆవులు అన్నారు మాకున్నది ఒక్కటే ఒక దూడ ఉండే అది చనిపోయింది ఇగోదండి మా ఆవు గడ్డి తింటుంది ఇగోది మా ఆవు